మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి అంశానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరుగుతుంది. దాని గురించి క్లారిటీగా చూద్దాం. తర్వాత మరిన్ని వివరాలు మనం మాట్లాడుకుందాం. నా పేరు ఎం కిరణ్ కుమార్, రామకుప్పం మండలం. సార్, జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి పెడతామని మమ్మల్ని చాలా మోసం చేశాడు. 2019 నుంచి నానా తిప్పలు పడి ఏదేదో చేసాం. ఆ పెద్ద మనిషి డిఎస్సి కుండా ఇప్పుడు డిఎస్సి పెడుతున్నాడు. సార్, ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎస్సి అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు ఈ మీటింగ్ లో రాష్ట్రానికి మీరు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వాలని మేము మీరు సార్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపు మెగా డిఎస్సి ప్రకటిస్తారు? జీవో నెంబర్ 117 అనే జీవోని రద్దు చేసి ఎన్ని రోజుల లోపు ఓకే తమ్ముడు అడిగింది చాలా స్పష్టంగా రెండే అడిగాడు. ఒకటి, ఇప్పుడు డిఎస్సి పెడితే మళ్ళా ఈ దుర్మార్గులు మ్యానిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సి ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం. ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మ్యాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. మీరు కూడా ఒక పని చేయండి. మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి. నేను కూడా కలుస్తాం, మా పార్టీ కూడా చెప్తాం, అందరం కూడా చెప్తాం. ఫైనల్గా మనం వచ్చిన 60 రోజుల్లో డిఎస్సి పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ స్టాట్యూటరీ అప్లికేషన్స్ ఉంటాయి. మెగా డిఎస్సినే పెడతాం. ఎప్పుడూ రానంత డిఎస్సి పెడతాం. మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఊరూరికి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అప్డేట్ మీకు తెలియచేయాలి కాబట్టి ఈ వీడియో తీసేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని గతంలో ఓదరగొట్టిన అనేక వాగ్దానాలు మనం చూసాం. అయితే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 50,000కు పైగా టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయని 2022-23 నివేదిక తెలియజేస్తుంది. వీటన్నింటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలన్నీ కూడా భర్తీ కావాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణలో ఏ విధంగా అనుబంధ నోటిఫికేషన్ వచ్చిందో అదే తరహాలో ఒక మంచి సంఖ్యలో పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ఈ డిఎస్సి అంశం ఏదైతే ఉందో, ఈ టీచర్ పోస్టుల భర్తీ ప్రధాన అంశం ఏదైతే ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా ఉండాలి. ప్రధాన ఎజెండాగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తీరాలి. ఇచ్చిన హామీ ప్రకారం టీచర్ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది గైస్ సమాచారం. చంద్రబాబు నాయుడు గారి డిఎస్సి అంశానికి సంబంధించి స్పందన ఈ విధంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఉన్నారు సార్, ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందా, ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందా అని చెప్పేసి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. ఏదైనా న్యూస్ వచ్చినట్లయితే తప్పకుండా నేను మీకు అఫీషియల్గా వచ్చినట్లయితే తెలియజేస్తాను. కాబట్టి వెయిట్ చేయండి. వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో రకరకాల ఎడిటింగ్లు అదిగో ఇదిగో అంటూ రకరకాల అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేసే విధంగా ఆ ఎన్టీవీ పోస్టర్లని, టీవీ9 పోస్టర్లని రకరకాల ఎడిటింగ్లు చేసి అభ్యర్థుల్ని గగ్గోలు పెడుతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ అంశంపై రచ్చ జరుగుతున్న పరిస్థితి. కనీసం విద్యాశాఖ అధికారులు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ అంశంపై ఎందుకెంత నాంచుడు ధోరణితో వ్యవహరిస్తుంది? లక్షలాది మంది అభ్యర్థులు ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. తక్షణమే ఈ డిఎస్సి అంశాన్ని పోస్ట్ పోన్ చేసి డిఎస్సి అంశంపై ఎలక్షన్ కమిషన్ స్పందించవలసిన అవసరం ఉంది. దయచేసి అభ్యర్థులందరూ కూడా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఈ డిఎస్సి అంశాన్ని ఆఫ్టర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మెయిల్స్ రూపంలోను, వినతి పత్రాల రూపంలోను అభ్యర్థులను అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన ఎలక్షన్ అధికారి ముఖేష్ కుమార్ గారికి కానివ్వండి,
కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు కానివ్వండి, డిఎస్సి అభ్యర్థుల లక్షలాది మంది అభ్యర్థుల విన్నపం, మీకు కొన్ని వేల వందల మెయిల్స్ అనేవి ప్రతి అభ్యర్థి కూడా మీ ముందు ఉంచున్నారు కాబట్టి మీరు ఈ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేయాలి. ఇప్పుడున్న డిఎస్సి ఎన్నికల స్టంట్ కోసం జరుగుతున్న డిఎస్సి 4.5 సంవత్సరాల్లో గత 4 సంవత్సరాల 7 నెలల్లో రాని డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు, ఎలక్షన్ స్టంట్ కింద రాజకీయ పార్టీలు ఈ డిఎస్సి అంశాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాయి. వాళ్ళు వస్తే చేస్తారు, వీళ్ళు వస్తే చేస్తారు. ఇదంతా కూడా డిఎస్సి అభ్యర్థులను సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్న అంశాలు కాబట్టి ముఖ్య అధికారులు ఈ అంశంపై స్పందించి తక్షణమే క్లారిటీ ఇవ్వాలని చెప్పి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఓకే గైస్, తాజా పరిస్థితి ఈ విధంగా ఉంది. వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి 3 రోజుల సమయం ఇవ్వాలి. అంటే మీరు చూసుకోవచ్చు, వెబ్ ఆప్షన్లు పెట్టడానికి లోకల్ నాన్ లోకల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి కనీసం 3 రోజుల సమయం ఇవ్వాలి. హాల్ టికెట్స్ అనేవి కనీసం ఒక 5 రోజుల ముందుగా హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయాలి. ఎందుకంటే పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడో కేటాయిస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి పరీక్షలు రాయవలసి వస్తుంది. ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ అంశంపై ఎవరు క్లారిటీ ఇవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు, డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన ఎవరైతే ముఖ్య అధికారులు ఉన్నారో వీళ్ళు స్పందించాలి. వాళ్ళు మౌనం వహిస్తున్నారు. మౌనం వహిస్తున్న పరిస్థితి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను. ఇప్పటికైతే సమాచారం ఈ విధంగా ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.